సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఫ్యాన్స్ విషయంలో బన్నీ చాలా గట్టిగా కూర్చున్నాడు. ఫ్యాన్స్ ని ఆర్మీ అనడంపై జరుగుతున్న ట్రోలింగ్ ని లెక్క చేయడం లేదు. తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఇస్తున్న సపోర్ట్ చూస్తుంటే ఫ్యూచర్ లోనూ అల్లు ఆర్మీ అదే పేరుతో కంటిన్యూ అవుతోందా? పుష్ప 2 రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ మాటకొస్తే బన్నీ ఈ సినిమా ప్రమోషన్ సక్సెస్ కార్యక్రమాల్లో ఎన్నో ఛాలెంజ్లు ఫేస్ చేయాల్సి వచ్చింది. చివరకు ఒక రోజు జైలు జీవితం కూడా గడిపాడు. ఈ ప్రాసెస్ లో తన ఫ్యాన్స్ ను ఆర్మీగా హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు. తాజాగా పుష్ప 2 థ్యాంక్స్ మీట్ లో బన్నీ చాలా ఎక్సైటింగ్ గా కనిపించాడు. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బన్నీ బయటకొచ్చి సినిమా వేడుకకు హాజరైన మొదటి ఈవెంట్ ఇదే. ఫ్యాన్స్ కు అనుమతి లేని ఈ ఈవెంట్ లో బన్నీ తన ఫ్యాన్స్ గురించి చాలా మాట్లాడాడు. అయితే బన్నీ తన ఫ్యాన్స్ ను ఆర్మీ అని పిలుచుకుంటాడనే విషయం తెలిసిందే. కెరీర్ మొదట్లో మెగా ఫ్యాన్స్ లేనిదే తాను లేనని చెప్పిన బన్నీ గత కొన్ని సినిమాలుగా తనకున్న అభిమానులు అంతా అనుకుంటున్నట్టుగా కేవలం ఫ్యాన్స్ కాదని తన ఆర్మీ అంటూ చెబుతూ వస్తున్నాడు. థ్యాంక్స్ మీట్ లో కూడా ఇదే మాటను రిపీట్ చేశాడు. రీసెంట్ గా బన్నీ లీగల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు నీ ఆర్మీ ఏమైపోయిందని మరొక కాంపౌండ్ ఫ్యాన్స్ బన్నీని క్వశ్చన్ చేశారు. అయినప్పటికీ బన్నీ శనివారం జరిగిన థ్యాంక్స్ మీట్ లో తన మాటని మార్చుకోకుండా తన ఫ్యాన్స్ ను అల్లు ఆర్మీ అని మరోసారి కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు. తనకు సపోర్ట్ చేసి ఈ స్థాయి వరకు తెచ్చిన అల్లు ఆర్మీకి బన్నీ ఈ సందర్భంగా మరొక ప్రామిస్ కూడా చేశాడు. మున్ముందు మీరంతా ఇంకా ఇంకా గర్వపడేలా చేస్తానని చెప్పాడు. అలవైకుంఠపురంలో సక్సెస్ తన మొదటి స్టెప్ అయితే పుష్ప 1, పుష్ప 2 తర్వాత స్టెప్స్ అని తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా అదే స్థాయిలో ఉండబోతున్నాయని చెప్పాడు. అయితే ఈ ఓవరాల్ ప్రాసెస్ లో అల్లు ఫ్యాన్స్ వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పడంతో మిగతా హీరోల ఫ్యాన్స్ కొంతవరకు డిసప్పాయింట్ అయినట్టుగా ఇండస్ట్రీ టాక్.